ఎప్పుడు ఇడ్లీ దోసేనా, అప్పుడప్పుడు ఇలా పొంగనాలు కూడా చేసుకుంటుండాలి. ఇది ఇంకా ఇన్స్టెంట్‌గా చేసుకోవచ్చు అన్నమాట. ఈ పొంగనాలు మంచి టేస్టీగా అయితే ఉంటాయి. ముందైతే ఒక గిన్నెలో అయితే 2 కప్పుల దాకా బొంబాయి రవ్వ, అలానే 1 కప్పు దాకా పెరుగు, 1 కప్పు దాకా వాటర్ వేసేసుకొని అయితే మంచిగా కలిపేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయలు మీకు నచ్చితే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిపేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మనం మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని కలిపేసుకున్న తర్వాత అయితే పొంగనాల పెంకు ఉంటుంది కదా, అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని దీన్ని అయితే చిన్న చిన్న పొంగనాల లాగా అయితే వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకున్న తర్వాత అయితే దీన్ని మూత పెట్టేసుకొని అయితే లో టు మీడియం ఫ్లేమ్‌లో ఒక 10 నిమిషాల పాటు ఇలా అయితే మంచిగా దాన్ని వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఆటోమేటిక్‌గా వచ్చేస్తుందండి. మీరు ఎక్కువ స్ట్రెస్ కూడా తీసుకోనక్కర్లేదనమాట. చాలా నీట్‌గా అయితే వచ్చేస్తుంటదనమాట. ఆ తర్వాత అలాగా రివర్స్ చేసిన తర్వాత కూడా ఒక 10 మినిట్స్ పాటు ఇలా అయితే వేయించుకున్న తర్వాత అయితే సూపర్ టేస్టీగా అయితే ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.